డాన్ మీడియాకు స్వాగతం. 1994లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కొట్టు సత్యనారాయణకి త్యాగం చేసింది మేమే అంటూ తోట గోపి ఇటీవల ఒక పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. టీఆర్పీ టైంలో మాతోటి ఉన్నాడు సంపత్, అలాగే వైసీపీ టైంలో నాతోటి ఉన్నాడు. అతను నిన్న సాయి అన్నాడు, బాబు తప్పమ్మా, స్థాయిలో ఉండు ఎక్కడ ఓటేసిన పసిగోడు న్యాయాన్ని తప్పు ఒప్పుల్ని మాట్లాడే హక్కు ఉంది. అది పౌరుల యొక్క హక్కు, అది రాజ్యాంగం కల్పించింది. అది దీనికి స్థాయిలో ఉండవు. 94లో ఈలోళ్ళు, మైలవరపు, పసలోళ్ళు, ఎర్రాంసం వాళ్ళు ఇక్కడ నుంచుని అధికారం చేసిన వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్లో ఈలు వరలక్ష్మి తక్కువ ఓట్లతో ఓడిపోయినా సరే మాకు వాళ్ళకి చిన్న డిస్టర్బెన్స్ వచ్చి కొంతకాలం రవీంద్ర యాదవ్ ఉన్నాం మేము 89 నుంచి 91 వరకు. మా దురదృష్టం పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యారు. మనమంతా సుఖపడవచ్చు అంటే ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల్లోనే మరణం చెందాడు ఆయన. మేము తేజ న్యూస్ వచ్చేదాం, తేజ న్యూస్లో చూసి నేను, సీను, బ్రహ్మారావు, సీను అంటే ఇప్పుడు ఎమ్మెల్యే, ఇలాగ అందరూ బయలుదేరుతా రెడీ అయ్యి పచ్చిపాడు రైస్ మిల్లో బ్రహ్మాండాన్ని ఎక్కించుకెళ్తే అంటే దురదృష్టకరమైన వార్త, పంచాయతీరాజ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల్లోనే స్వర్గస్థులు అయ్యారు, దివంగతులు అయ్యారు అని చెప్పేసి వచ్చి డేలా పడిపోయాను. ఆ 2 సంవత్సరాలు బతుకొని 2 సంవత్సరాలు ఎండోమెంట్ మినిస్టర్ వీళ్ళని వరలక్ష్మి గారు, అలాగే మమ్మల్ని కూడా 85 నుంచి సబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ మేము వెళ్ళేవాళ్ళు, మమ్మల్ని ఆదరించేవాడు. అదే అభిమానంతో ఆయనకి అభిమానులుగా ఉన్నాం. డేలా పడిపోయి ఏం చేయాలో తెలియదు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఈ ఫోన్ నుంచి పాడితే కొంచెంసేపటికి బాబు గారు వీళ్ళు జైర్లట్టు ఇవి వచ్చినాయి. బాబు గారితో పరిచయం లేదు బాబు. హలో అంటే హలో, కానీ వాళ్ళ నాన్న అప్పటికే కైకలూరులో ఉండటం ఏదో జరిగింది. ఆయనకి ఇస్తారేమో టికెట్ అనుకుంటే వరలక్ష్మి గారికి ఇచ్చారు బై ఎలక్షన్స్. ఆవిడకి మాధవరావు ప్రసాద్ అని ఒకడు ఉండేవాడు కూడా. వాళ్ళు చెప్పిన దాని మీద ఇలాగా చౌదరి గారు కూడా ఉండేవారు, ఎమ్మెల్యేలో చైర్మన్ గారు కూడా అని చెప్తే ఆవిడ అలాగే ఇచ్చేసి మళ్ళీ కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి మినిస్టర్ అయిన 2 నెలలకే బెడ్ రెస్ట్కి ఉండవలసిన పరిస్థితి, ఎక్కువ బయటకు రాని పరిస్థితి వచ్చేసారు. ఆ రోజుల్లో అదే రోజుల్లో బోస్ గారు బేవార్ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఆయన మినిస్టర్, జోయ్ గారు మినిస్టర్. బోస్ గారికి అంతంత మాత్రం అంటే ఆయన నరసాపురం ఎంపీగా ఉంటాం, ఆ ఏరియా వాళ్ళు టచ్, కానీ తణుకు, తాడేపల్లి కూడా ఏలూరులో ఉండటంలో మేము అంత టచ్ లేదు. మన వాళ్ళు భాస్కర్ రాజు గారు వెళ్ళేవారు ఎలక్షన్కి. భాస్కర్ రాజు తమ్ముడు శ్రీనిరాజు అని వీళ్ళ భీమవరం ఉంటుందో. జోయ్ గారు మాతో క్లోజ్గా ఉండేది. ఇంకా ఆయన ఫాలో అయ్యింది. ఇది ఎందుకంటే 92లో విజయ్ భాస్కర్ రెడ్డి గారు సీఎం అవుతూ మైనింగ్ మినిస్టర్ ఈయనకి ఇచ్చారు జోయ్ గారు. ఈ కొట్టి సత్యనారాయణ వీళ్ళ తమ్ముడేళ్ళలో శ్రీకాకుళంలో మైనింగ్ వ్యాపారం మొదలెట్టారు. ఆ పర్మిట్ల గురించి ఇతను వచ్చేవాడు ఆఫీసు సెక్రటరీ. పంజాగుట్లో సాయిబాబా గుడి ఎదురుకుంటా ఈ బంగ్లా ఉంటుంది మేషురాము, అక్కడ కూర్చుంటే అతను సఫారీ డ్రెస్ వేసి కూర్చునేవాడు. మాకు అతను తెలీదు, సీనుకి తెలిసేమో. సీను నవ్వివాడు, ఎవరో అనుకునేవాడు. అది అలాగ అయిపోయిన తర్వాత జోయ్ గారు తల్లి ఒంట్లో పోక కాకినాడ హాస్పిటల్లో పెడితే శ్రీనివాస్ రెడ్డి అని ఒక పిఏ ఉండేవాడు కూడా. ఆయన ఫోన్ చేసి కాకినాడ వెళ్తున్నాం మేము 3 రోజులు